ఇది ఆ మానవుడు మాటలు చెబితే గూస్‌బంప్స్ వస్తాయి. అతని చూపులో జ్వాలలు, చిరునవ్వుతో విశ్వాసం, నడకలో నాయకత్వం, రక్తంలో రెవల్యూషన్ ఉంటుంది. అతను మెగాస్టార్ మన చిరంజీవి గారు. అయితే ఇటీవల 'కుబేరా' సినిమాకు సక్సెస్ పార్టీలో చిరు మాట్లాడిన ఒక స్పీచ్ అందరినీ షేక్ చేసింది. కానీ కొన్ని మీడియా ఛానెల్స్, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చిరంజీవి మద్యం తాగాడు, డ్రంక్ స్పీచ్ అని హెడ్‌లైన్స్ పెట్టాయి. నిజంగా చిరు తాగాడా? అసలు విషయం ఏంటో తెలుసుకుందాం రండి. 'కుబేరా' సినిమా సక్సెస్ సెలబ్రేషన్‌లో చిరు ప్రెజెన్స్ ఓ స్పెషల్ ఎనర్జీ తీసుకువచ్చింది. ఆ వేడుకలో మెగా ఫ్యాన్స్ అడ్డదిడ్డంగా గోల చేసేస్తున్నారు. ఒక పక్క చిరు మైక్ తీసుకున్నాడంటేనే ఊరిస్తున్న జనం. అతను మాట్లాడిన మాటలు వినండి. ఇప్పటికీ నాకు అభిమానం అర్థమైందంటావా? మిమ్మల్ని చూస్తుంటే ఏ దేవుడు ఉన్నాడని నమ్మేలా ఉంది. అయితే కొన్ని ఛానెల్స్ మాత్రం ఈ ఎనర్జీని తప్పుగా చూపించాయి. మద్యం తాగి మాట్లాడాడా అన్న కొన్ని న్యూస్ ఛానెల్స్ ఫ్లాష్ చేసి కొంతమంది నెగెటివ్ పబ్లిసిటీ తీసుకొస్తారు. కానీ చిరంజీవి ఎవరో తెలుసా? ఇది తొలి వివాదం కాదు. ఇది మొదటి అర్థం చేసుకోలేని దుష్ప్రచారం కాదు. అతను తన మాటల్లో చెప్పాడు. నా గళం పాడైగానే చరిత్ర వదిలిపెట్టాదు. ఈ మాట విన్న ఫ్యాన్స్, ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఒకటే చెప్పారు. అది మద్యం కాదు, అది ఎమోషన్. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. అది ఒక సాంస్కృతిక ఉద్యమం. చిరు కెరీర్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980ల నుండి కోట్ల మంది యువతకు ఇన్‌స్పిరేషన్. ఒక క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, మాస్ కాదు, చిరు అనేది ఒక మిషన్. ఆయన మాటల్లో చలించని వారు లేరు. ఈ స్పీచ్‌లో ఆయన చెప్పిన కొన్ని పదాలు నిజంగా గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. నా సినిమా విన్నవారే కాదు, నన్ను చూసిన వారిలో కొంతమంది జీవితం మారిపోయింది. ఇంతవరకు ఎన్నో అవమానాలు ఎదురైన చిరు ఎప్పుడూ ఓ పాయింట్ చెప్పేవాడు. పవర్ అంటే ఆఫీసులో ఉండే చైర్ కాదు, అది మనం ఎలా ఆలోచిస్తున్నామో అనేది. ఈ స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ట్వీట్లు. చిరు అబ్బా తాగాడో లేదో తెలియదు కానీ, తాగొచ్చు అనిపించేలా మాట్లాడాడు. సినిమా అనేది ఫన్ మాత్రమే కాదు, చిరు మాటలు స్ఫూర్తిగా మారాయి. తాగాడు అనే వాళ్లకు ఉప్పు నీళ్లు తాగించేశాడు చిరు స్పీచ్‌తో. ఇది కేవలం స్పీచ్ కాదు, ఇది ఓ తరం గొంతు. మెగాస్టార్ మాటల్లో ఆవేశం, ప్రేమ, గర్వం అన్నీ ఉండేవి. వాళ్ళు స్పీచ్‌ని డ్రంక్ అన్నారు. కానీ మేము చెప్పేది ఒకటే. దట్ వాస్ నాట్ డ్రంకెన్. దట్ వాస్ మెగాస్టార్ ఎమోషన్. అతను మాట్లాడిన ప్రతి ఒక్క పదం అతని గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని చూపించింది. చిరు గురించి ఎవరు ఎలా మాట్లాడినా ఆయన ఒక మాట అన్నాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ నన్ను అర్థం చేసుకున్న ప్రజలే చాలురా బాబు. మాటల్లో మెరుపులు, గుండెల్లో ఒత్తిళ్లు, కళ్లల్లో రాబోయే ఆశలు. ఈ ముగ్గురి కలయికే చిరంజీవి గారు. మీడియా వాళ్ళు సెన్సేషనల్ హెడ్‌లైన్స్‌తో గందరగోళం సృష్టించవచ్చు. కానీ అభిమానుల గుండెల్లో చిరు ఓ దేవుడు. అతను తాగి మాట్లాడాడా అన్న దానికంటే అతడు ఏం మాట్లాడుతున్నాడన్నదే అసలైన ప్రశ్న. చివరగా ఒకే మాట చెబుతా. కేవలం ఓ హీరో కాదు చిరంజీవి. ఆయన ఒక జాతికి స్ఫూర్తి, ఓ తరం జీవితానికి జ్యోతి. జై చిరంజీవి. మెగాస్టార్ ఎవరో మీకు గుర్తుండాలి. హి ఈజ్ నాట్ జస్ట్ ఎన్ యాక్టర్. హి ఈజ్ ఎన్ ఎరా. ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో చెప్పండి. మెగాస్టార్ అంటే మీరు ఎలా భావిస్తారో మాకు తెలపండి.